పరంగా తీసేస్తే. ఇందులో వ్యూహం ఏంటంటే ఇక్కడ ఆ అబ్బాయి కాపు అన్నటువంటి పాయింట్తో ఎక్కువగా కాపు సంఘాలు ఈయన రైట్ చేసినాయి. వైసీపీ కాదు ముందు రైట్ చేసి, వాళ్ళ అమ్మ తర్వాత కాపు సంఘాలు వాళ్ళందరూ కోర్టు అసోసియేషన్ వాళ్ళు ఇతను కాపు అని చెప్పి తీసుకున్నారా, లేకపోతే బార్ అసోసియేషన్ వాళ్ళు ఏమని తీసుకున్నారు? నువ్వు క్రిందటి నెల 8వ తారీఖు సంఘటన జరిగితే వాళ్ళమ్మ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళింది, డీజీపీ దగ్గరికి వెళ్ళింది, కమిషనర్ దగ్గరికి వెళ్ళింది, కోర్టు దగ్గరికి వెళ్ళింది. పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఉన్నట్ట ఊడినట్ట. వాడు చంపేశాం సంషేర్గా మగాళ్ళలాగా చెప్పండి, వాడు దుర్మార్గుడు చంపేశాం మేము. ఇప్పుడు ఈయన అంటున్నాడు క్రిమినల్ని నేరగాళ్ళని మేము రానివ్వం, వాళ్ళకి పదవులు ఇవ్వం, పార్టీలో అవకాశం ఉండదు. అలా అనుకుంటే ఎంతమంది క్రిమినల్ ఎంతమంది నేరగాళ్ళు వాళ్ళ దాంట్లో ఎక్కడెందుకు ఈయన మీద 8 కేసులు ఉన్నాయి కదా. అవును, కేసు ఉంటే క్రిమినల్ అనేటటువంటి తప్పన్న సంగతి ఆయనకి తెలియకపోవడం ఎవడేం చేయలేడు. అవును, కేసు పెట్టడం వాళ్ళ రోజున 100 కేసులు పెట్టారు, దొంగ కేసులు ఒక్కొక్కడి మీద 100 కేసులు పెట్టారు. అవన్నీ కేసులు కాబట్టి అంటే కనుక అసలు రాజకీయాలు ఎవడు ఉండడు, ఒక్కరు కూడా రాజకీయాల్లో ఉండడు. ఎందుకంటే రాజకీయాలు ఇప్పుడు నువ్వు అధికార పార్టీలో ఉన్నావు, ప్రత్యర్థుల మీద 100,000 కేసులు తప్పుడు కేసులు పెడుతున్నావు. మరి వాళ్ళందరూ తప్పుడు వాళ్ళు అయిపోతారు నువ్వు పెట్టారని. నువ్వేమని చెప్పావు ఎంతమంది జగన్ వాళ్ళ టైంలో మా మీద తప్పుడు కేసులు పెట్టారు. మరి తప్పుడా ఒప్పుడా అన్నటువంటి తేల్చేది ఎవరు? కోర్టు. కోర్టు శిక్షించాక కనుక ఆ శిక్ష పడ్డోడు నేరస్తుడు అని చెప్తే తప్పులేదు. ఆరోపించబడినటువంటి సందర్భంలో బోల్డ్ ఉంటాయి ఇష్యూస్. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయ ధ్వంసం అంటారు, నువ్వు ధర్నా